అమ్మ తర్వాత ఒక అమ్మలా తయారైంది ఈ అంగన్వాడి. రీసెంట్ గా రోహన్ ఎంత తిన్నా గానీ అంతే వెయిట్ ఉంటున్నాడు అనమాట. చాలా మంత్స్ నుంచి అలాగే బక్కగా ఉంటున్నాడు. అలా అని ఫుడ్ ఇంటేక్ తక్కువ ఉందా అంటే అలా ఏం లేదు, మంచిగానే తింటున్నాడు. కాకపోతే బాగా ఆడతాడు అనమాట, అసలు కూర్చోడు. తిన్నదంతా ఆడడానికే సరిపోతుంది. ఇది ప్రతి మంత్ అంగన్వాడీలో వెయిట్ హైట్ అనేది చెక్ చేస్తారనమాట. అలా ఈసారి కొంచెం లో వెయిట్ కిందకి వచ్చేసాడనమాట రోహన్. ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ ఉంది అనేసి వాడికి బాలామృతం మంత్లీ ఇస్తారు. అది ఇప్పుడు బాలామృతం ప్లస్ అని ఇచ్చారనమాట. ఇది తీసుకుంటే బేబీస్కి కొంచెం వెయిట్ గెయిన్ అనేది మంచిగా అవుతారని ఆలోచించి పంపించారు. మేబీ ఇది వాళ్ళ సిస్టమ్ ప్రకారంగా వెయిట్ ఇంత ఉంటే బాలామృతం ఇవ్వాలి, తక్కువ ఉన్న పిల్లలకి ప్లస్ బాలామృతం ప్లస్ ఇవ్వాలి, అలా ఉండొచ్చు. కానీ ఒక తల్లిలాగా మనం బిడ్డ కోసం ఇప్పుడు లైక్ బక్కగా ఉండడాలు ఆలోచిస్తాం కదా, అలా సేమ్ అంగన్వాడీ కూడా మన పిల్లల కోసం ఆలోచించి ఇదైతే పంపించింది అనమాట. దాని మీద కూడా క్లియర్గా అందులో ఏమేమి ఉన్నాయి వాళ్ళకి అన్నట్లుగా క్లియర్గా ఇంగ్రీడియంట్స్ అయితే మెన్షన్ చేశారు. దాంతోపాటు ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే, ప్రిపేర్ చేసేటప్పుడు చేతులు అనేవి క్లీన్ చేసుకొని నీట్గా శుభ్రం చేయాలి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిందే పెట్టాలి. మళ్ళీ వన్స్ యూస్ చేసిన తర్వాత గాలిపోకుండా ఆ ప్యాకెట్ అనేది మంచిగా సీలింగ్ చేసుకోవాలి. అట్లా అన్నీ చాలా మంచి ప్రికాషన్స్ అనేవి దాని మీద రాసి ఇచ్చారనమాట. చాలా మంచిగా అనిపించింది.